అమ్మ నామమే మహామంత్రం, దానికి వేరే ఉపదేశాలు అక్కర్లేదు. అందుకే ఇవాళే మనకు మంత్రం అనుకుందాం, శ్రీ దుర్గాయై నమః. అదొక్కటి చాలు మహామంత్రం అండి, అమ్మ పేరే చాలు. ఆ దుర్గాదేవి నామాన్ని ఒక్కసారి మనం వీలైనంత జపం చేసుకుని పారాయణ చేసుకుంటే తప్పకుండా ఫలం లభిస్తుంది. పెద్దలు ఏం చెప్తారంటే, మొత్తం పారాయణ చేయడానికి అవకాశం లేకపోతే మునుపు చెప్పిన 1, 4, 5, 11 అధ్యాయాలైనా పారాయణ చేయాలంట. దానికి వీలు కాకపోతే 4, 5, 11 ఏది లేకపోతే 5వ అధ్యాయం పారాయణ చేస్తే చాలు అన్నారు. ఆ అధ్యాయానికి చాలా విశేషమైనటువంటి అంశం ఉన్నది. ఇదంతా ఇవాళ మనం చెప్పుకున్నదంతా దేవి మహాత్మ్యము, దాని యొక్క స్వరూపము ఒక పరిచయంగా ఇంతవరకు గ్రహించుకున్నాం. ఇప్పుడు దీని ఆరిజిన్ మనకు తెలిసింది. ఎందులోది? ఇది మార్కండేయ పురాణంలోది. ఏ సందర్భంలో చెప్తున్నాడంటే, మనువుల కథలు చెప్తూ వస్తుంటుంది. మొత్తం మనకు మనువులు 14 మనువులు ఉన్నారు. స్వయంభూ మనువు, స్వారోజిష మనువు, ఇలా చెప్పబడితే 14 మనువులు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న మనువు పేరు చాలా మంది తెలుసు కదా,